ఇక హైదరాబాద్లోని మౌలాలి పారిశ్రామికవాడలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని పారిశ్రామిక యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. ఇక పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలు అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. నిజ నిర్ధారణ బృందం సేకరించిన వివరాలను త్వరలోనే ప్రజలకు, సంబంధిత అధికారులకు తెలియజేస్తామని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తెలిపారు. చరిత్ర వెళ్ళిపోదు. మన తెలంగాణ చరిత్ర అంత గొప్పది. ఇలా ఉద్యమం చేసి తొలి దశలో 69లో, 70లో, 71లో ఏం జరిగింది, ఎంత స్ట్రాంగ్గా ఉండే, అప్పుడు ఏమైంది, తర్వాత మలి దశ ఉద్యమంలో ఇలా తెలంగాణను ఎందుకు తెచ్చుకోవడం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో ఇలా కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు దాన్ని కీలక మలుపు తిప్పడానికి ఆయన ఇలా ప్రభుత్వ పెద్దలు అంటే కేంద్ర పెద్దలు ఒప్పుకుంటలేరు అని చెప్పి ఆయన నేను తెలంగాణ రావడమో నేను సచ్చుడో అనే విధంగా ఆయన దీక్ష చేపట్టి ముందుకు కదిలిన రోజు దీక్షా దివస్. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇలా మనం చరిత్ర తెలుస్తేనే ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా వెసులుబాటు జరుగుతుంది. కాబట్టి చరిత్రను మీరు చెరిపేయకండి. దీక్షా దివస్ చేయడం మూలాన ఇలా తెలంగాణ మనకు వచ్చింది. దాంట్లో ఇవాళ మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనం చేపట్టకుండా మల్కాపూర్ అదేంది దండు మల్కాపురంలో పెడితే ఇక్కడికి ఎట్లా పోవాలి? కొని ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ విధంగా విలువైన వందల అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడగా వెలిసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూమిని ఎత్తున ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం, ఈ జీవో నిదర్శనం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపసు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తాం. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, మీ డిక్లరేషన్లు ఏమైనాయి, డిక్లరేషన్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్త్ తీసుకొస్తాం. సోనియా గాంధీ చివరికి మల్లికార్జున ఖర్గే లాంటి 4 వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్ళకు కట్టాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణ